నమస్తే నవత టీవీకి స్వాగతం। ఈ రోజు మన 15వ రాష్ట్రపతి అయినటువంటి శ్రీ ద్రౌపది ముర్ము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటుంది మన నవత టీవీ। అయితే ఆడదంట అబల కాదు సబల అని ఎంతో మంది మహిళా మనులు నిరూపించారు కూడా। అలాగే అందులో ఒకరైనటువంటి మన 15వ మహిళా రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక గిరిజన తెగకి సంబంధించినటువంటి మహిళామణి। ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతో మందితో ఎన్నో అవమానాలు పడ్డారు। ఇప్పుడు ఒక రాష్ట్రపతిగా ఎలా అయ్యారు అనేటువంటి ఆమె జీవితానికి సంబంధించినటువంటి ఒక చరిత్రని ఇప్పుడు మనం ద్రౌపది ముర్ము గారి పుట్టినరోజు సందర్భంగా తెలుసుకోబోతున్నాం। ఇక ద్రౌపది ముర్ము జీవితం అంతా విషాదాలే। భర్తతో పాటు 2 కొడుకులను పోగొట్టుకున్న చెదరని ధైర్యం। టీచర్ నుండి రాష్ట్రపతి దాకా ద్రౌపది ముర్ము జీవిత ప్రస్థానం ఇదే। భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు। భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు। దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన 2వ మహిళగా ముర్ము నిలిచారు। ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభిని మోగించారు। భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు। భారత రాష్ట్ర పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు। దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన 2వ మహిళగా ముర్ము నిలిచారు। ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుభిని మోగించారు। సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు। దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలతో కూడిన అభినందనలు కూడా తెలిపారు। ఇంతకీ ద్రౌపది ముర్ము ఎవరు, ఆమె జీవితం ఏంటి అనే విషయాలు చాలా మందికి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది। 64 ఏళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు। 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని జన్మించారు। శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు। ఆమెకు 2 కుమారులు 1 కుమార్తె। అయితే భర్త కుమారులు 2 చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి। ఆ తర్వాత ప్రజా సేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు। ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన మరియు గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలుగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు। 1997లో రాయ్ రంగాపూర్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు। బీజేపీ షెడ్యూల్ ట్రైబల్స్ మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు ఆమె। రాయ్ రంగాపూర్ నియోజకవర్గం నుంచి 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు। ఒడిశాలో బీజేడీ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో వాణిజ్య రవాణా శాఖలతో పాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు ముర్ము। 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె 2015లో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు। వివాదరహితురాలిగా పేరున్న ద్రౌపదికి జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు ఆమె। ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎవరు, ఆమె జీవిత విశేషాలేంటి, ఎన్డీఏ ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసింది, ముర్ము జీవితంలో అతిపెద్ద షాక్ ఏంటో తెలుసా? దేశ అత్యున్నత పదవిని చేపట్టిన ద్రౌపది ముర్ము తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను విషాదాలను ఎదుర్కొన్నారు। 2009లో అనుమానాస్పద పరిస్థితిలో 1 కుమారుడు మరణించాడు। ఈ విషాదం నుంచి తేరుకునే లోపే 2012లో రోడ్డు ప్రమాదంలో మరో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు। భర్త శ్యామ్ చరణ్ ముర్ము గుండెపోటుతో మరణించాడు। భర్త కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్ని। కూతురుకి వివాహమై 1 పాప కూడా ఉంది। తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము। ద్రౌపది ముర్ము బయోడేటా తెలుసుకుందాం। 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు। ఆమె తండ్రి పేరు బిరంజీ నారాయణుడు। ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము।
ముర్ము దంపతులకు 2 కుమారులు కుమార్తె ఉన్నారు. టీచర్గా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు. అందరి మన్ననలను పొందారు. అయితే 1997లో కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముర్ము రాయ్ రంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ బిజు జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వ సమయంలో మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్య రవాణా మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010, 2013లో మయూర్భంజ్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా కొనసాగారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు గవర్నర్గా సేవలందించారు. చూశారు కదండి ద్రౌపది ముర్ము గారి జీవిత చరిత్రని. మరొక్కసారి మన నవత టీవీ తరఫున ద్రౌపది ముర్ము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.